తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తల్లి జన్మనిస్తే రక్తదానం చేసిన వారు పునర్జన్మ ఇస్తారని విద్యా వికాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె నాగలక్ష్మి అన్నారు. ఆకివీడు హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హోప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నూకల శివ మాట్లాడుతూ రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లా వీరశ్వేత, ఓసూరు శ్రీనుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, ఆనంద బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. సో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హోప్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారుల కోసం మన కాలేజీలో బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో చాలా మంది ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి మాకు సహాయం చేసిన మా కో ఫ్యాకల్టీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి సదవకాశాన్ని మాకు ఇచ్చినందుకు హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే శివ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన శ్రీ విద్యా వికాస్ డిగ్రీ కాలేజీలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ రక్తదానం చేయడానికి ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మా కాలేజీలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశామండి. పిల్లల్లో సేవా దృక్పథాన్ని ఏర్పరచాలని, సేవతో ఉండాలని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పిల్లలు కూడా ఏంటంటే చాలా ముందుకొచ్చి వారు తమ యొక్క సేవాభావాన్ని తెలుపుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే పిల్లలకు ఇప్పటి నుంచి కూడా జనాలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా మా మేనేజ్మెంట్కి కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన సుబ్రహ్మణ్యం గారికి, రాజా గారికి, వెంకటస్వామి గారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా హోప్ చారిటబుల్ ట్రస్ట్ గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని మా కాలేజీలో జరిపించాలని కోరుకుంటూ శ్రీ విద్యా వికాస్ డిగ్రీ కాలేజీలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తలసేమియా పేషెంట్లకి, అదేవిధంగా ఆనంద బ్లడ్ బ్యాంక్ వారు ఈ హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారు కలిపి 48 మంది తలసేమియా వ్యాధిగ్రస్తుల్ని దత్తత చేసుకుని వాళ్ళకి రక్తంతో పాటు ఫిల్టర్ సెట్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమానికి ఆనంద బ్లడ్ బ్యాంక్ ప్లస్ హోప్ చారిటబుల్ వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి విద్యాలయాలకు, అలాగే ప్రాముఖ్యంగా ఈరోజు ఈ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ తలసేమియా పేషెంట్స్కి ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం కార్యక్రమానికి మా ఆనంద బ్లడ్ బ్యాంక్ తరఫున, హోప్ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి పి రాసాబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ వీరయ్య జాతీయ జెండా ఎగరవేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ నిర్మాత, విజ్ఞాన సూర్యుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి కారణ జన్ముడని, కోట్లాది మంది భారతీయుల గుండె చప్పుడని, ఎంతో దార్శనికతను గల నాయకుడని, ప్రపంచ మేధావి అని, యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో అంబేద్కర్ ముందు వరుసలో ఉంటారన్నారు. అందరూ స్వాతంత్ర సమరయోధులను, స్వాతంత్ర అనంతరం దేశానికి ఎనలేని సేవ చేసిన మహానుభావులు స్మరిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కుల వివక్ష వ్యతిరేక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రా మాల్యాద్రి అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించి చక్కటి ప్రతిభతో తరతరాల స్థితిగతులకు అనుగుణంగా యావత్ భారతావనికి దిశానిర్దేశం చేశారన్నారు. అంతటి మహానుభావుడు ఎందరో బడుగు బలహీన వర్గాల భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి పి రాసాబాబు, ఉపాధ్యక్షులు పిల్లి అమూల్యరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతికి చేసిన సేవలు మరవలేనివన్నారు. అనంతరం వీరమ్మ పార్కు సమీపంలో గల అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కె సోమయ్య, కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంవీఎస్ ప్రసాద్, ఎన్ రాజేందర్, జి రంగారావు, కె నాగరాజు, మాజీ కార్యదర్శి కె వెంకట్రావు, పినికే శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు, డి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల జెండా ఎగరేసే కార్యక్రమాలు
ఊపందుకున్నాయి. అయితే ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర్యానికి తర్వాత కూడా ఏకైక హీరో ఎవరైతే ఉన్నారంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వాతంత్రం రాకముందే ఆయన హీరోగా నిలిచారు. అంటే ఏ అవకాశం లేనప్పటికీ కూడా ఆయన ప్రపంచానికి ఒక విద్యావేత్తగా లేదంటే విద్య సముపార్జించి అంటే హీరో అవకాశాన్ని కూడా జయించి ఆయన అప్పటికే హీరోగా నిలిచారు. సో ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో స్వాతంత్రం రావడం, ఆయన రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించడం, మనందరికీ కూడా ఒక మంచి రాజ్యాంగాన్ని మనందరి కళల సాకారం అయ్యే విధంగా ఒక రాజ్యాంగాన్ని మనందరికీ ప్రసాదించడం జరిగింది. భారతదేశానికి ఒక కారణ జన్ముడు. అంటే భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. అలాంటి మహానుభావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన స్వేచ్ఛ, సమానత్వం అనేటటువంటి మౌలిక అంశాలతో రాజ్యాంగాన్ని రూపొందించడం, అది జన బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే న్యాయానికి లేదంటే ధర్మానికి ఎవరైతే వాళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక న్యాయం చేర్చే విధంగా ఆయన మనందరికీ సేవలు చేయడం జరిగింది. కాబట్టి ఒక స్వాతంత్ర ఏ జాతీయ కార్యక్రమం జరిగినా ఆ జాతీయ కార్యక్రమాల్లో జాతీయ నాయకుల్లో ఖచ్చితంగా మొట్టమొదటి వరుసలో ఉండేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం మొదలవహం. అందరికీ జై భీమ్. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు పనిభారం తగ్గించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండలంలో అంగన్వాడీ వర్కర్లకు బీఎల్ఓ డ్యూటీలను వేయడం సరికాదన్నారు. బీఎల్ఓ విధుల నుండి తొలగించి 2022 సంవత్సరం నుండి ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల వరకు నిర్వహించిన విధులకు వేతనాలు చెల్లించాలని, పింఛన్ల పంపిణీ భారం నుండి అంగన్వాడీ వర్కర్లకు విముక్తి కలిగించాలని స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, అమ్మాజీ, కృష్ణకుమారి, కస్తూరి, సీతా మహాలక్ష్మి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు మండలంలో అంగన్వాడీ వర్కర్స్ ఎదుర్కొనేటువంటి సమస్యల మీద ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించాం. ముఖ్యంగా అంగన్వాడీస్కి ఇప్పటికే పనిభారం ఎక్కువయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ వీరికి ఎలక్షన్స్ డ్యూటీస్, బిఎల్ఓ డ్యూటీస్ కూడా వేశారు. గతం నుంచి కూడా ఆల్రెడీ మాకు ఇప్పటికే బాలింతలకి, గర్భవతులకి, అలాగే చిన్నపిల్లలకి వారికి మేము చేయాల్సిన డ్యూటీస్ చాలా ఉన్నాయి. మేము అక్కడ కేంద్రాలు తాళాలు వేసి బయటకు వెళ్తూ ఉంటే లబ్ధిదారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మమ్మల్ని ఎలక్షన్ డ్యూటీస్ని మినహాయించమని చెప్పి చాలా సందర్భాల్లో వారు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల అంగన్వాడీస్ని మినహాయించారు. అలాగే జిల్లాలో కూడా చాలా చోట్ల ఎక్కడ కూడా లేదు. కానీ ఆకివీడు మండలం, ప్రధానంగా ఆకివీడు టౌన్లో మాత్రమే అంగన్వాడీస్ని బిఎల్ఓ డ్యూటీస్కి ఉపయోగిస్తూ ఉన్నారు. అందువల్ల బిఎల్ఓ డ్యూటీస్ మినహాయించమని చెప్పేసి తహసీల్దార్ గారికి ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంగన్వాడీస్నే ఈ పెన్షన్ ఇచ్చే దగ్గర వీళ్ళని కూడా ఉండమని చెప్పడం, వీళ్ళకి కూడా బాధ్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఒక పక్కేమో అంగన్వాడీ కేంద్రం తెరుచుకోవడం, అక్కడ వంట చేయడం, అక్కడ లబ్ధిదారులకి సపరీలు చేయడం అన్నది ఇక్కడ ఉంది. మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇది చేయడం వల్ల తహసీల్దార్ గారికి రిప్రజెంట్ ఇచ్చాం. ఈ సమస్యల్ని అధికారులు, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచించి అంగన్వాడీ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియుగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఆకివీడులో ఎక్కడా లేదండి బిఎల్ఓ డ్యూటీ. ఏ మండలంలో కానీ ఏ జిల్లాలో లేదండి. కేవలం ఆకివీడు మండలంలోనే ఉందండి. అందులో ముఖ్యంగా ఆకివీడులోనే లోకల్లోనే బిఎల్ఓలకి ఉందండి. అది కాకుండా బిఎల్ఓ డ్యూటీ ఇప్పటి వరకు చేసాం, మాకు కూడా ఏం డబ్బులు రాలేదండి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్తున్నారండి. పెన్షన్లు 2 లక్షలు 3 లక్షలు మా దగ్గర ఉంచాలంటే మీకు తెలిసి ఎంత కష్టమో. మా ఇంట్లో ఇబ్బందుల వలన ఆ రూపాయి పోయినా కూడా మేము చిన్న ఉద్యోగస్తులం అండి. ఆ ఉద్యోగాల నిమిత్తం ఏ రూపాయి పోయినా మేము వాడేసుకున్నామంటారు, కానీ అవి పోయినాయి అని ఎవరు అనరండి. దయచేసి మమ్మల్ని దారి చూపించే దేవత మీరు కలెక్టర్ గారు. ఏది అడిగినా సరే కలెక్టర్ గారు ఆర్డర్ అంటున్నారండి. మాకైతే ఎక్కడా లేనిది మా ఆకివీడికే కలెక్టర్ గారు ఆర్డర్ అని అంటున్నారండి. ఈ ఇబ్బందులు మీరు పరిష్కరించాలి మేడం గారు, దయ చూపించండి మేడం. సెంటర్లో ఉండట్లేదండి. బిఎల్ఓ డ్యూటీ అంటే ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చేయాలండి. వచ్చేసి వాళ్ళు అడిగిన ఫామ్స్ అవి ఇవ్వాలండి. మాకు అక్కడ అంగన్వాడీకి న్యాయం చేయలేకపోతున్నామండి. ఇక్కడ మాకు అనారోగ్య పరిస్థితులుగా మేము తయారయ్యామండి. కావున ఇది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం అండి.
చేస్తున్నామంటే దానికి ప్రతిఫలం కూడా ఇప్పుడు వరకు మాకు ఏమీ లేదండి. నెలకు 300 రూపాయలు అనేవారండి, అసలు ఇప్పటికి రూపాయి కూడా మాకు రాలేదండి. దీని పరిష్కారం మాకు తెలియట్లేదండి. ఈ డ్యూటీల నుంచి మమ్మల్ని తొలగించాలని మేము కోరుకుంటున్నామండి. జాతీయ భావాలను పెంపొందించే విధంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో దేశమంతటా బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టామని ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి అన్నారు. ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, బీజేపీ నాయకులు, టీచర్లు 200 మీటర్ల జాతీయ జెండాతో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మన నాగబాబు, అసెంబ్లీ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, మండల పార్టీ అధ్యక్షులు ఎర్ర విక్రమ్, యువమోర్చా నాయకులు కూనపరాజు నాగరాజు, ఉండి ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, ప్రధాన ఉపాధ్యాయులు చించినాడు చక్రవర్తి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పంతో ఈరోజు దేశమంతటా కూడా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. దేశమంతా కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే స్వతంత్ర దినోత్సవ ఫలాలని మనం ఆస్వాదిస్తున్నామో ఆ స్వతంత్రం ఏ విధంగా వచ్చిందన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేసి జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇంటిపైన కూడా భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉండి మండలం ఉప్పులూరు గ్రామం హై స్కూల్ విద్యార్థులతో కలిపి, ఉపాధ్యాయులతో కలిపి, మా పార్టీ నాయకులతో కలిపి కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మనం స్వతంత్రం అనుభవిస్తున్నామంటే ఆ స్వతంత్ర పోరాటంలో లక్షలాది మంది అమరులైన గాథల్ని ఈరోజు ప్రజలు చాలామంది తెలియదు. ఈ విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియాలి, విద్యార్థులు తెలియాలి, భారతదేశ చరిత్ర తెలియాలి, స్వతంత్ర పోరాటాలు తెలియాలి, ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి వీరుల యొక్క గాథల్ని తెలుసుకోవాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తిరంగా యాత్ర జరుపుతున్నాం. తిరంగా యాత్ర ఈ ఏళ్ళకు చాలా స్పెషాలిటీ ఉంది ఈ రోజుకి. ఎందుకంటే విభజన ఈ రోజున జరిగి అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చారు మనకి. విభజన రోజు ఈ రోజుని భారతదేశాన్ని విభజించి ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి విభజన దినోత్సవం సందర్భంగా ఈ రోజున మేము తిరంగా యాత్ర జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన మాస్టర్లకి, పిల్లలకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో ఇది మొదటిసారి కాదు, ఇది మూడోసారి. మన విశ్వగురువు అయిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాగా అందరిలో ఒక స్ఫూర్తిని నింపుతూ ఒక దేశభక్తిని తీసుకురావాలని చెప్పి మొత్తం మన నేషనల్ వైడ్గా కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఉప్పులూరు హై స్కూల్లో మన ఉపాధ్యాయులు గారు అడగగానే విక్రమ్ గారు మీరు చేయండి, ఈ కార్యక్రమం నాకు చేయాలని ఉంది అని ఒక సంతోషం భావంతో మనకి ఈ కార్యక్రమాన్ని మనకు అప్పచెప్పారు. అలాగే ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు ఉప్పులూరు స్కూల్లో ఈ 600 అడుగుల యొక్క జాతీయ జెండాతో ఊరేగింపు కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు, పిల్లలకు, మా నాయకులకు నా నమస్కారాలు. ఏంటంటే మీకు స్వతంత్రోద్యమంలో చాలామంది అసూలు బాసారు, కానీ కొంతమంది పేర్లే బయటకు వచ్చినాయి. కనవా పేర్లు తెలుసుకోవడం కోసం, జనాల్లో జాతీయ భావం చిన్నప్పటి నుంచి స్కూల్ విద్య నుంచి తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. అలాగే ముందు దేశానికి ఎంతో మన ప్రధానమంత్రి గారు ఎన్నో చేశారు, భవిష్యత్తులో ఎన్నో చేస్తారని కోరుకుంటూ నమస్కారాలు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించిందని జర్మనీ దేశ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సోషల్ వర్కర్ షరా హల్మల్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కాళ్ల మండలం పెదమీరంలోని అరుణోదయ మనో వికాస కేంద్రంలో మానసిక బాలలకు రగ్గులు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమాన్ని షరా హల్మల్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాటం ఫలితంగానే ప్రస్తుతం మనమందరం సంతోషంగా ఉన్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ కంతేటి వెంకటరాజు తల్లి స్వర్గీయ కంతేటి సత్యవతమ్మ పేరిట 45 మంది బాలుకు రగ్గులు, స్వీట్స్, పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో అరుణోదయ మనో వికాస కేంద్రం డైరెక్టర్ చింతలపాటి అరుణదేవి, కంతేటి వెంకటరాజు, కేంద్రం ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి పక్షోత్సవాలు జరుపుకున్నటువంటి మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి
రంగసాయి గారు విజ్ఞాన వేదిక తరఫున మేమందరూ కూడా వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఉత్సవాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మరి మానసిక వికలాంగులకు గత 28 సంవత్సరాల నుంచి మా అరుణోదయ మనోవికాస్ కేంద్రంలో సర్వీస్ చేస్తున్నటువంటి సందర్భంగా ఆవిడని అభినందించడానికి రావడం జరిగింది. మరి అదే సందర్భంలో మరి మన ఇండియాకి ఫారెన్ నుంచి వచ్చినటువంటి సారా హరిమెల్ అనేటువంటి పార్ట్నర్ని సత్కరించుకోవడం మనకి చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల వారు స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులు పీల్చాలి అనే ఉద్దేశంతో ప్రతి ప్రాంతంలోనూ అన్ని వర్గాలతోటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పక్షోత్సవాలుగా నిర్వహిస్తున్నాం. దానిలో ఇవాళ అరుణోదయ మనోవికాస్ కేంద్రం పెట్టి సుమారు 28 ఏళ్ళు అయింది. మరి ఎంతో శ్రద్ధగా ఆవిడ ఎన్నో కష్టాలకు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి 70-80 మంది మానసిక వికలాంగులకి ప్రతి సంవత్సరం కూడా సుమారు 100 మంది ఉంటున్నారు. మరి అటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక మహనీయ వ్యక్తి అరుణాదేవి గారికి ప్రత్యేకించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడున్న చాలామంది దీనికి చాలా వస్తువులు కావాల్సి వచ్చాయి. అయితే చాలామంది ఇవ్వాల్సి వచ్చింది. తాతలు ముందుకు రావాలి. మరి వీళ్ళందరూ కూడా మానసిక అందరూ పేదవాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వీళ్ళందరికీ సమకూర్చాలని చెప్పేసి ఇవాళ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మీద గడుపుకుంటూ చక్కగా ఆటల పోటీ పెట్టాం. పిల్లలంతా ఆడారు. ఇప్పుడు వాళ్ళకి దుప్పట్లు మన గాదిరాజు సుబ్బరాజు గారు, కంతేటి వెంకటరాజు గారు వీళ్ళంతా కలిసి వీళ్ళకి ఏదో ఇవ్వాలి అని చెప్పి అనడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మేము వీళ్ళకి సరదా బహుమతి, స్వాతంత్ర దినోత్సవ బహుమతి అందిస్తున్నాం. ఇది కార్యక్రమం. మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి రంగసాయి గారు ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. మరి ఇటువంటి మానసిక పిల్లలని మరి అరుణోదయ మేడం గారు మరి మన పిల్లల్ని మనమే మామూలుగా చూసుకోని పరిస్థితుల నుంచి ఇంతమందిని ఇటువంటి వారితో ఉండి మరి సేవ చేయటం మామూలు విషయం కాదు. మరి ఆ మహాతల్లికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఆవిడకి మన అందరం కూడా సహాయ సహకారాలు ఇస్తూ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా అరుణోదయ మనోవికాస్ కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా నాన్నగారు రంగసాయి గారు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా మా పిల్లలందరినీ ఉత్తేజపరుస్తూ ప్రైజ్లు ఇస్తూ ఆటల పోటీలు పెట్టి అలా ప్రతిసారి కూడా మాకు విన్నంటుంది. మా స్కూల్ మొదలైన దగ్గర నుంచి ఎప్పటికీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న రంగసాయి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అరుణోదయ మనోవికాస్ కేంద్రానికి కంటేటి సత్యనారాయణ గారు, శ్రీ సుబ్బరాజు గారు చేసినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. So happy Independence Day, and it's nice that I can celebrate with you together. I'm really happy. Thank you. స్వేచ్ఛ మహిళా సంఘం ఆధ్వర్యంలో భీమవరంలోని హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహార కిట్లు, విద్యార్థులకు నోట్బుక్స్ అందించే కార్యక్రమం సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు విచ్చేసి మాట్లాడుతూ స్వేచ్ఛ మహిళా సంఘం గత 16 సంవత్సరాలుగా మహిళలను చైతన్యవంతులను చేస్తూ కరోనా విపత్తులో దాతల సహకారంతో సేవా సహాయ కార్యక్రమాలతో పాటు హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహారాన్ని కూడా అందివ్వడం స్ఫూర్తిదాయక కార్యక్రమమని సంఘ సభ్యులను అభినందించారు. ఆరోగ్య శాఖ సిపిఎం మధు, ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం హెచ్ఐవి బాధితులకు ఉచితంగా మందులు అందిస్తుందని, దీనికి తోడు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణపురం గున్నం సురేష్ బాబు సౌజన్యంతో 20 మందికి పౌష్టికాహారం కిట్లు, 30 మంది విద్యార్థులకు నోట్బుక్స్ అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, హర్నాథ్, స్వేచ్ఛ మహిళా సంఘం సభ్యులు ధర్మావతి, సునీత, గౌరీ, పద్మ, విజయలక్ష్మి, రాణి, కుమారి, ఇందుకూరి శివాజీ, వర్మలు పాల్గొన్నారు. చెప్పారు శ్రీనివాస్ గారు. స్వేచ్ఛ మహిళా సంఘం 2008లో స్టార్ట్ అయిందని చెప్పేసి 2008 నుంచి అంటే దాదాపుగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఎవరైతే ఆర్తులు, అనాథులు అలాగైతే చెప్పారో నీడ్ ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళని చాలామంది ఆదుకుంటూ ఉంటారు. ఇక ముందు కూడా మీ యొక్క సర్వీసెస్ కానీ, సేవలు కానీ ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకి అదేవిధంగా కంటిన్యూ చేయాలని, ఖచ్చితంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా మహిళల్ని ఆదుకోవడంలో ఇంకా ముఖ్య భూమిక పోషిస్తూ స్వేచ్ఛా మహిళా సంఘం యాక్టివ్గా పనిచేస్తూ విస్తృతంగా వాళ్ళ ఇంకా కొన్ని ఏరియాస్ కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ వరకు కూడా విస్తృతపరిచి వాళ్ళ సేవలను చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరి సేవల్ని మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు
ఈ న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించి ఎవరైతే వాళ్ళ పుట్టినరోజు అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, బర్త్డే పార్టీలు అంటే రోడ్డు మీదకి వచ్చి ఏవో కేక్ కటింగ్లు, సైలెన్స్లు వేసి తిరగడాలు కాకుండా ఈ విధంగా మనిషి ఇక్కడ లేకపోయినా కానీ ఆయన గురించి మనం తలుచుకునే విధంగా కొన్ని ఐటమ్స్ సంఘాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ స్వేచ్ఛా మహిళా సంఘం ఎప్పుడో 2.5 దశాబ్దాల క్రితం వచ్చినటువంటి ఈ కరోనా ఎయిడ్స్ వ్యాధులు అప్పుడు ఆ బాధితులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ పౌష్టికాహార లోపం వల్ల అదే దానికి ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బంది వల్ల మెడిసిన్స్ గవర్నమెంట్ ఇస్తుంది, వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తున్నారు, మెడిసిన్స్ ఉచితంగా వస్తున్నాయి. అయితే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఈ మందులు తీసుకున్న దాని మీద పౌష్టికాహారం అనేది ప్రతి నెల కూడా ఏదో దాతలు పట్టుకుని చేస్తున్నారు. ఈరోజు మనకి గుండం సురేష్ బాబు గారు అని చెప్పేసి వారు నారాయణపురం వారు ఈ స్పాన్సర్ చేసి 1982 సంవత్సరంలో డాక్టర్గా వచ్చానండి. అప్పుడు నుంచి 90 దాకా మిషన్ హాస్పిటల్ చేశాను. మీకు తెలిసే ఉంటుంది. ఏవి పేషెంట్లకి ట్రీట్మెంట్ అనేటువంటిది మన నాకో సంస్థ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ మందులు సప్లై చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు తీసుకుని చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళకి మందులతో పాటు ముఖ్యంగా న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. గుండం సురేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆదుకోవడమే మాధవ సేవ. ఆ దృష్టితోటి ఈ రోజున స్వేచ్ఛా మహిళా సంఘం వారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎక్కడైతే ఈ ఇబ్బందులకి గురై ఉంటారో వారిని హక్కున చేర్చుకోవడం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ సమాజ సేవలో మేము ఉన్నాము అనేటువంటి ఒక భావన, బాధ్యత తీసుకుని ఈ స్వేచ్ఛా మహిళా సంఘం మరి గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ధర్మవతి, గౌరీ, వెంకటలక్ష్మి ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోటీశ్వరులు కాదు, సామాన్యులు. కానీ ఎవరైతే దాత ఉంటారో ఆ దాతను సమీకరించడం, ఆ దాత ద్వారా సేకరించినటువంటిది అందరికీ కూడా ఎక్కడెక్కడైతే స్లమ్స్ ఉంటాయో ఆ స్లమ్స్లో ఉండేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా చేయడం. అంటే వాళ్ళలో సేవ చేయాలి, సమాజ సేవ చేయాలని కోరిక, ఆకాంక్ష ఉండటం వారిని నిజంగా అభినందించాలి. విద్యార్థులు కృషి పట్టుదలతో ఉన్నతమైన స్థాయికి వెళ్లవచ్చునని ఆకివీడు ఎస్ఐ బి నాగబాబు అన్నారు. బుధవారం ఆకివీడు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపికైన విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్తో పాటు పలు విభాగాల్లో విద్యార్థులు ఎంపిక చేసి బ్యాడ్జీలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ కిషోర్, ప్రిన్సిపల్ గోవిందరాజ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. And my fellow students. And my fellow students. We shall discharge our responsibilities. We shall discharge our responsibilities. Johanna. ఎవరైనా ఏ విభాగంలో అయినా, ఏ వృత్తిలో ఉన్నా కూడా ఎవరైనా వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ముందు డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ అనేది ఎవరికైనా ఏ దీనిలో ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి, అంటే స్కూల్ లెవెల్ నుంచి ఎవరైతే డిసిప్లిన్ ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏ వింగ్ లో ఉంటే ఆ వింగ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతారు. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ మనకి జనరల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో లీడర్షిప్ క్వాలిటీ అనేది ఒక భాగం. ఈ లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలంటే మీ కింద ఒక టీం వర్క్ గా ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేనిలో ఒక ప్రైవేట్ కంపెనీలు కానీ, ఇంకేదైనా కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఏదైనా కూడా ఒక మెయిన్ ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ మిగిలిన మన కింద పనిచేసే వాళ్ళు కానీ మన కింద అందరినీ కూడా ఎఫెక్టివ్ గా, అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి, అలాగే ఎఫెక్టివ్ వర్క్ ఉండాలి, గుడ్ వర్క్ ఉండాలి, అదేవిధంగా లీడ్ చేయగలగాలి. అంటే ఏదైతే ఒక పని అప్పు చెప్పారో ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇంకా ఏదైనా ఒక కానీ ఒక లీడ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా దానిలో ఉన్న సక్సెస్ ని చేరుకోవాలంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి. ప్రొడక్షన్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే ఫస్ట్ మన సొసైటీలో
అత్యవసర సేవలు అనేవి ఉంటాయి. అంటే మనకి పీపుల్కి ప్రజలకి నేషనల్ చూసుకుంటే హైయెస్ట్ ప్రయారిటీ గోస్ టు ఆర్మీ. మన సేఫ్టీ కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ స్టేట్ అవర్ సేఫ్టీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అవర్ సేఫ్టీ ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ మంచిగా మనం ధైర్యంగా బయట పీపుల్ అందరూ తిరుగుతున్నా అది ఏదైనా సరే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మనం జరిగింది. For that safety, I would like to thank the behalf of our staff and the safety our army officers for giving us safe. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాంఘిక అణిచివేతపై అసమానతలపై మరింత ఉద్యమించాలి. కేవీపీఎస్ రాష్ట్ర శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో భీమవరం రాజర్షి హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహించే మీకు తెలుసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డిఎల్ఏటీఓ డాక్టర్ భానునాయక్. భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.